హాయ్ గాయ్స్, ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాను. దానికోసం ఫస్ట్ బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత నా దగ్గర ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగా బ్రౌనిష్ కలర్ రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము అది కదుపుతున్నప్పుడే వాటి సౌండ్ తెలిసిపోతుంది, అవి బాగా వేగాయో లేదో అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత ఇంకా తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. నేను అన్నీ విడివిడిగా వేసుకున్నాను. అలా లేదనుకుంటే మీరు ఒకేసారి వేసుకొని కూడా వేపుకోవచ్చు. ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి కూడా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవి చాలా హెల్దీ. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి కూడా కొంచెం బ్రౌనిష్ షేడ్ రావాలి. అంటే ఇవి బ్రౌన్గా రావు కానీ కొంచెం బ్లాక్ షేడ్ లాగా అలా వస్తాయి కొంచెం వేగిన తర్వాత. వేగిన తర్వాత చూడండి ఏ కలర్లోకి వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత ఇవి తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు వేయించిన సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కలిపేసి కొంతసేపు చల్లారనివ్వాలి. ఆ వేగిన తర్వాత సౌండ్ చూసారా ఎలా వస్తున్నాయో, అంటే బాగా వేగినట్టు అని అర్థం. నేను వచ్చేసి ఇవి ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను, ఫార్మ్లీ అనే బ్రాండ్ నుంచి. లాస్ట్ టైం కూడా నేను దాంట్లో నుంచే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను దాంట్లోనే తీసుకున్నాను, ఫార్మ్లీ బ్రాండ్ నుంచి. ఇప్పుడు అంటే మీకు ఇష్టం ఉంటే బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఉంటే, లేకపోతే లేదు. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పు కొంచెం దోరగా వేయించుకొని దీంట్లోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. రెండు వేసుకొని అవి కూడా లైట్ బ్రౌనిష్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకొని పక్కకు తీసేయాలి. బ్రౌనిష్ షేడ్ వచ్చాక పక్కకు తీసేసి అండ్ దీంట్లోనే కొంచెము గసగసాలు కూడా వేసుకోవాలి. గసగసాలు అనేది ఆప్షనల్, అవి జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లంని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి తీసుకొని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ముందు వేసిన ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పుని కొంచెం మిక్సీగా కచ్చాపచ్చాగా వేసుకొని పక్కకు తీయాలి. మరీ ఫైన్ పౌడర్లా అయితే అవి సున్నుండల్లాగా పొడిగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ వేసి పక్కకు తీసేయాలి. చూడండి ఇప్పుడు నేను మిక్సీ వేసాను, అలాగా ఉండాలి. దాని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకొని ఇది కూడా సేమ్ కచ్చా పచ్చాలాగా చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇందాక తురుముకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని కూడా వేసి అండ్ ఇందాక ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది కదా అది కూడా కొంచెం వేయాలి. లేకపోతే ఇది ఒకటే ఉండలా అయిపోతుంది, అచ్చం బెల్లం ఒకటే మిక్సీకి వేస్తే. అందుకే నేను ఫ్లాక్స్ సీడ్స్ ఆ పౌడర్ కూడా కొంచెం వేసి కలిపితే చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది.
ఇంకా అది తీసేసి బెల్లం మిక్స్ కూడా పక్కన పెట్టేయాలి. బెల్లం మిక్స్, బాదం అండ్ జీడిపప్పు మిక్స్, కొంచెం నెయ్యి, వేయించిన గసగసాలు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా అలా ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి అంతా ఒకేసారి వేసుకోకండి, కొంచెం ఉంచుకోండి. మనం ఉండలు చుట్టుకునేటప్పుడు అప్పుడు కొంచెం కొంచెం హ్యాండ్లో వేసుకొని ఉండలు చుట్టుకుంటే ఉండలు బాగా వస్తాయి. నెయ్యి ఉంచుకోమన్నాను కదా అని మొత్తం వేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ వేరే దాంట్లో కాగబెట్టుంది, అందుకే దీంట్లో ఉన్నది మొత్తం వేసేసి ఉండలేకుండా కలుపుకుంటున్నాను. మనము బెల్లాన్ని మిక్సీ వేసాం కదండి, అవి బాగా దాంట్లో కలిసేలా కలుపుకోండి. ఇంకా యాలకుల పొడి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ స్వీట్ కాబట్టి కొంచెం వేసుకుంటే యాలకుల పొడి బాగుంటుంది. అలాగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోండి. ఇవి చాలా హెల్దీ, రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతోపాటు మనం ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు ఎవరైనా తిననోళ్ళు ఉంటే ఇలాగా చేసుకోండి. నేనైతే అన్నీ కచ్చాపచ్చాగా చేసుకున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే ఫైన్ పౌడర్గా చేసుకొని కూడా చేసుకోండి. చాలా మంచిది, హెల్దీ, హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.